అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనస్సు శుద్ధిచే దైవప్రాప్తి కలుగుతుంది. మనస్సును పరిశూన్యం చేసుకోవడం ద్వారా ఆత్మానుభూతి కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన దైనందిన నిత్య జీవితంలో ఎన్నో వస్తువులను వాడుతూ ఉంటారు. కానీ తన దగ్గర నిరంతరం ఒక వస్తువు ఉంటూ ఉంది. దానిని మురళి అని పిలుస్తారు. ఆ మురళి నాదం చేస్తూ ఉంటే శ్రోతలు తన్మయులవుతూ ఉంటారు. అలా ఒకసారి రుక్మిణీదేవి చూసి, ఆహా, ఈ మురళిది ఎంత అదృష్టమో, నిరంతరం స్వామి సన్నిధిలోనే ఉంటున్నది అని మనసులో అనుకుని ఒకానొక సమయంలో మురళిని అడుగుతుంది. మురళి, నీది ఎంత భాగ్యము, ఎంత పూర్వజన్మ సుకృతము, నిరంతరము స్వామి సన్నిధిలోనే ఉంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు మురళి ఉండి, అమ్మ, నా పూర్వజన్మలో నాకు తెలియదు, ఒక్కసారి నా లోపల స్వరూపమును చూడండి అని చెప్పి మురళి అనింది. అప్పుడు రుక్మిణీమాత లోపలికి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. మాత చెప్పింది, ఏమీ లేదు, ఖాళీగా ఉన్నది అని. అప్పుడు మురళి అంటుంది, ఏమీ లేకుండా ఖాళీగా ఉండటమే నా యొక్క విశేషము. కనుక ఈ విధమైన నిర్మలత్వము ఎవరికైతే ఉంటుందో వారికి దైవప్రాప్తి లభిస్తుంది. ఈ విధమైన నిర్మలంగా శూన్యంగా ఉన్నది కాబట్టే మురళి కూడా పరమాత్ముని చేతుల్లో నిరంతరము ఏ రాగము కావాలంటే ఆ రాగము పలుకుతుంది. ఈ సంఘటనను బట్టి మనస్సును పవిత్రపరుచుకున్న వారికే ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది లభిస్తుంది. కనుక మనసును పవిత్రపరచుకోవడానికి చక్కని మార్గం ధ్యానం. ధ్యానం నిన్ను జాగృతిపరుస్తుంది. ధ్యానంలో ఎవరినో ఒకరిని సంబోధించడం ఉండదు. ఒకరు యథాలాపంగా మౌనంలో మునిగిపోవటం, యథాలాపంగా శూన్యంలో మాయమవడం వ్యక్తి ఉండనప్పుడు ధ్యానం ఉంటుంది. బుద్ధుడు ధ్యానం ఒక సుగంధం అన్నారు.